బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోలీసు ఉద్యోగ అభ్యర్థుల సమస్యలపైన కీలక సమావేశం జరిగింది. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెండేళ్లుగా పోలీసు నోటిఫికేషన్లు విడుదల కాలేదని, వయోపరిమితి సడలింపు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అన్నారు. దాదాపు 30 లక్షల మంది ఓటీఆర్ చేసుకున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వేలాది ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తగినంత నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేక హామీలలో భాగంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశంలో కానీ, గతంలో ఇదే పోలీస్ ఉద్యోగుల కోసం గాంధీ భవన్ లో ధర్నా చేసినటువంటి ఇప్పటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, జీవో 46ని సవరిస్తామని కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేదా మీ అందరికీ వయోపరిమితి పెంచి మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి మీ పక్షాన్ని నిలబడతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు దేనికోసం అని చెప్పి వీళ్లకు న్యాయం చేస్తలేరు. మరి వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం మరి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ మరి ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి రూములు కిరాయి తీసుకొని వారు ఉద్యోగాలు వస్తాయన్న ఆశకి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మరి గత 2 సంవత్సరాల నుంచి మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు వయోపరిమితి అంశంలో కూడా మీరు రిలాక్సేషన్ ఇవ్వకుండా వాటికి పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈ జేఏసీ పోలీస్ జేఏసీ కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఏదైతే జేఏసీగా ఫామ్ అయినటువంటి నిరుద్యోగ యువత మరి దాదాపు 30 లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యువత ఈరోజు మీ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ వెబ్సైట్లోనే చూపించారు, దాదాపుగా 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. దాని తర్వాత భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు అని చెప్పేసి మీరే చూపించారు. దాని తర్వాత తెలంగాణ రాజ్యం పేరుతో మంచి పెట్టుకున్నాడు. మరి 17,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ రోజు కేవలం 5,000 ఉద్యోగాలే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మరి వారి ఆశల్లో నీళ్లు చల్లుతూ వారికి అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలైతే ఈరోజు ఖాళీగా ఉన్నాయో ప్రతి ఉద్యోగం భర్తీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేని పక్షంలో ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాం, వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.